Hi everyone, welcome to Travel with K7. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తుల కోరిన కోర్కెలు వెంటనే తీర్చే ఆలయం గణేష్ గడ్డ. ఇక్కడ గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చెరు నుండి 13 కిలోమీటర్లు దూరములో రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ ఆలయం ఉంది. మరియు సంగారెడ్డి నుండి 10 కిలోమీటర్లు దూరములో ఈ ఆలయం ఉంది. ఇక్కడ దక్షిణ ముఖ గణపతిగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులకు ఏదైనా కోరిక ఉంటే ఇక్కడ ముడుపు కటి 11 ప్రదక్షిణం చేసి గణపతి దర్శనము చేసుకుంటారు. మరియు కోరిక నెరవేరిన తరువాత ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి ఆదివారం, మంగళవారం నాడు 11 వారముల పాటు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామివారు దక్షిణ ముఖంగా ఉన్నందున కోరిన కోర్కెలు 41 రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దాదాపు 200 ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇతను గణేశుడికి పరమ భక్తుడు. సంకటహర చతుర్థి నాడు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడట. ఓసారి భట్టు తిరుమల వెళ్తూ రుద్రారం అడవుల్లో ఆగాడు. అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారుచేసి పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి భట్టు తిరుమల పాదయాత్రకు వెళ్లాడు. కొన్నాళ్లకు ఈ విగ్రహం కనుమరుగైపోయింది. ఓసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా గణనాథుడి విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదల్లేకపోయింది. దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే గుడి కట్టాలని కోరాడు. దాంతో మఖందాస్ వెంటనే స్వామివారి ఆజ్ఞను అనుసరించి స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. ప్రసిద్ధి చెందిన దేవాలయములు గురించిన సమాచారంని మీకు అందించే ప్రయత్నము చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాను.